హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి టేస్టీ అయిన ఫిష్ ఫ్రై తీసుకొచ్చానండి. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఫ్రెష్‌గా కడిగిన పీసెస్‌ని తీసుకొని వాటిని సన్న పీసుల్లాగా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మీరు లావుగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది అంత బాగా టేస్ట్‌గా రాదు. పలచగా అయితే చాలా లోపల కూడా మంచిగా ఉడికి ఉప్పు, కారం బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పలచగా కట్ చేయించానో నేను. అలా కట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాక వాటిని రా సాల్ట్ అంటారు కదండీ, గల్లుప్పు, దాంతోని మంచిగా ఫ్రెష్‌గా నీట్‌గా కడిగేసుకోవాలండి. దీంట్లోకి మనం 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. ఇది ఇంట్లో చేసిందేనండి. ఫిష్ ఫ్రై కొంచెం స్పైసీగానే ఉండాలండి. అలా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మెంతి పిండి యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసి తీసుకున్నాను. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. మూడు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నానండి. మంచి టేస్ట్‌గా ఉంటుందండి ఇది యాడ్ చేయడం వల్ల. ముక్కకంతా ఉప్పు, కారం అన్నీ బాగా పడుతున్నాయండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కనుక మెజర్మెంట్స్‌తో చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ స్పైసీ బాగా కుదురుతుందండి వంట. ఈ ఫిష్ ఫ్రై ఒక్కసారి మీరు ఇలా కనుక చేసి చూసారంటే మళ్ళీ ఎప్పుడు మర్చిపోరు. ఎవ్రీ టైమ్ ఇదే కావాలని అడుగుతారండి. మీ ఇంటికి వచ్చిన గెస్ట్‌లకు గానీ, మీ ఇంట్లో వాళ్ళకి గానీ ఒకసారి ఇలా చేశారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. చూడండి మొత్తం ముక్కలకు పట్టించేసాను. ఎంత బాగుందో కదండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టిందండి ఒక 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అలా అయితే ఉప్పు, కారం ముక్కకి బాగా పట్టేస్తుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా ఫ్రై చేస్తే లోపలికి ఉప్పు, కారం అనేది ఇమడదండి, పీస్కి పట్టదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రై కోసం ముక్కల్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాం కదండి. చూడండి ఎలా ఉందో ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాక. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై కాదండి, నార్మల్ ఫ్రై అనండి. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే నూనెలో ఉన్న ఈ ఆయిల్లో ఉన్న పావుతోని చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా 2 పావులు ఆయిల్ యాడ్ చేశాను. దీంట్లోకి మనం ఇప్పుడు ఆ ప్యాన్లో 3 పీసులు పడతాయండి. సో అందుకే నేను 3 పీసులు యాడ్ చేస్తున్నాను. మనం ఫిష్ ఫ్రై ఎప్పుడైనా పీస్ లాగానే ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి చేస్తే మొత్తం విరిగిపోతాయండి. సో ఫ్రై కూడా మంచిగా రాదు. దానివల్ల టేస్ట్ కూడా పోతుందండి. అందుకే నేను 3 పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టాక ఒక 5 to 6 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూడండి మనకు తెలుస్తుంది కదా అది ఎలా మగ్గిపోతుందో లోపల. చూడండి ఒకసారి మూత తీసేసి మళ్ళీ వీటిని ఒకసారి తిప్పి కాల్చుకుందామండి. చూడండి ఆల్మోస్ట్ సగం ఫ్రై అయిపోయాయండి. మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. దీనిపైన మనం ఇప్పుడు ఒక్కొక్క ముక్కకి 1 పించ్ కారం, 1 పించ్ సాల్ట్, 1 పించ్ గరం మసాలా యాడ్ చేస్తానండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది టేస్ట్ మీకు. ఇప్పుడు 1 పించ్ గరం మసాలా కూడా యాడ్ చేయండి.
నేనైతే మిక్స్డ్ మసాలా తీసుకున్నానండి. సాల్ట్ అయితే మీరు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. చూడండి, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను మరిన్ని వీడియోస్ మీకు మీ ముందుకు తీసుకొస్తానండి. ఇప్పుడు మనం దీన్ని తిప్పి కూడా సేమ్ అలాగే గరం మసాలా, సాల్ట్ అండ్ కారం వేసి ఫ్రై చేసుకుందామండి. వన్ పించ్ కారం యాడ్ చేస్తున్నాను. వన్ పించ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా రెసిపీ తెలియకున్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు వీడియో చేసి పెడతానండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గరం మసాలా కూడా యాడ్ చేశానండి, వన్ పించ్. దీన్ని మళ్ళొకసారి మనం తిప్పి కాల్చుకుందామండి. ఈ కారం అంతా ముక్కకు పట్టేలాగా. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో, చూడడానికి నోరు ఊరిపోతుంది కదండి. ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం కాలి పీసెస్ కూడా డైరెక్ట్ తినేసేయొచ్చండి. ఓకే అండి, బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.